వికెట్ కీపర్ బ్యాట్స్‌మ్యాన్ ఇషాన్ కిషన్ ఫార్మర్ ముంబై ఇండియన్స్ ప్లేయర్ ఇప్పుడు సన్ రైజర్స్ హైదరాబాద్ టీంలో ఉన్నాడు. అఫ్కోర్స్ చాలామందికి ఇప్పుడు షాకింగ్గా ఉండొచ్చు. ఏంట్రా ఏం చేస్తుంది సన్ రైజర్స్ హైదరాబాద్? అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ ఓపెనర్స్. ఇప్పుడు ఇషాన్ కిషన్ని ఎక్కడ ప్లే చేయిపోతారు? నాకు ఆ డౌట్ అయితే వచ్చింది. బట్ సంథింగ్ ప్లానింగ్ ఎస్ఆర్హెచ్ అయితే ఏదో ప్లాన్ చేస్తున్నారు. అఫ్కోర్స్ అండి ఇషాన్ కిషన్ 2 crores బేస్ ప్రైజ్కి వచ్చాడు. ముంబై ఇండియన్స్ బిడ్ చేశారు. బట్ 3.20 crores దాకా బిడ్ చేశారు. దాని తర్వాత వాళ్ళు అవుట్ అయిపోయారు. పీబీకేస్ ముంబై ఇండియన్స్ ఫస్ట్ బిడ్డింగ్స్ అయితే జరుగుతుంది. ముంబై బయటికి వెళ్ళిపోయే లోపల డీసీ అనేది బిడ్డింగ్ అనేది వచ్చారు. వాళ్ళ దగ్గర 9.75 crores దాకా వచ్చారు. మళ్ళీ అవుట్ అయిపోయారు. దాని తర్వాత మన సన్ రైజర్స్ హైదరాబాద్ లేట్గా ఎంట్రీ ఇచ్చారు. 10.25 crores దగ్గర ఎంట్రీ ఇచ్చారు. బట్ ఫైనల్లీ మన సన్ రైజర్స్ హైదరాబాద్ 11.25 crores ఇషాన్ కిషన్ని కొనుక్కున్నారు. అభియామారన్ అయితే చాలా యానిమేటెడ్గా ఉన్నారు. ఎందుకంటే చాలా లేట్ చేస్తున్నారు పీబీకేఎస్. బట్ ఎలానో 11.25 crores కొనుక్కున్నారు. చూద్దాం ఇషాన్ కిషన్ని ఎక్కడ ప్లే చేయిస్తారో మీరే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. ఇషాన్ కిషన్ని ఎక్కడ ప్లే చేయిస్తే బాగుంటుందని. నా ఒపీనియన్ అయితే 1 downలో ఏమైనా ప్లే చేయిపోతారేమో నా ఒపీనియన్. చూద్దాం. ఇప్పుడు మన ఎస్ఆర్ఎస్ దగ్గర 15.75 crores ఫండ్ అయితే ఉంది. ఇప్పుడు దాకా మన ఎస్ఆర్ఎస్ టీంలో టోటల్ స్ట్రెంత్ ఇప్పుడు ఎన్ని మంది ఉన్నారంటే 8 players. బట్ ఆప్షన్లో కొనిందేమో 3 మాత్రమే. ఫస్ట్ షమీని కొన్నారు. దాని తర్వాత పర్పుల్ పటేల్ని కొన్నారు. ఇప్పుడు ఇషాన్ కిషన్ని కొని ఉన్నారు. నెక్స్ట్ ఎవరిని కొంటారో మనం వెయిట్ చేసి చూడాలి. అఫ్కోర్స్ నెక్స్ట్ ఎవరిని కొంటారో తెలుసుకోవాలంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాలండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను అప్లోడ్ చేసే వీడియోస్ అనేది మీకు ఇన్స్టాంట్గా నోటిఫికేషన్ వస్తుంది. ఈ వీడియో నచ్చింటే లైక్ చేయండి. నెక్స్ట్ వీడియో కోసం వెయిట్ చేస్తూ ఉండండి. తొందరగా మీ ముందుకు వచ్చేస్తాను.